చెప్పిన నిందా शुक्लपक्षे स्वावधिं दत्वा महानगे स्वाहा महान्तमाय स्वाहा
नमः पार्वतीपतये हर हर महादेव। विघ्नेश्वर महाराज की जय, सद्गुरु महाराज की जय। మన భాగ్యనగరంలో శ్రీ కాంచి కామకోటి శ్రీవారు అనుగ్రహం వల్ల ఏర్పడిన ఈ స్కందగిరి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఈ ఆలయ ధర్మాధికారులు, ట్రస్టులు అందరూ, భక్తజనులు అందరూ కలిపి విశేషమైన పునరుద్ధరణ ఆలయం బేలాస్థాపన నుంచి, బేలాస్థాపన ఉంటే శంకుస్థాపనమని అంటారు. ఆగమ శాస్త్రంలో బేలాస్థాపనమని పెట్టిలాగా చేసి దాంట్లో మన ఇంట్లో ఉన్న ఉప్పు, మిరపకాయలు, చింతపండులు పెట్టుకునే ఒక డబ్బాలాగా ఉంటుంది కదా, బాక్స్ అలాగే బాక్స్ చేసి దాంట్లో 32 రకాలు ద్రవ్యాలు సమర్పించి అది బేలాస్థాపనం చేస్తారు. శంకుస్థాపనని మనము అంటాము, ఆగమ శాస్త్రంలో బేలాస్థాపనం అంటారు. ఆ బేలాస్థాపన నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు శిఖర వరకు గ్రానైట్ స్టోన్తో, పాలరాయితో ఈ దేవాలయం నిర్మాణం చేసి ధ్వజస్తంభం, నటరాజ, తర్వాత షణ్ముఖ స్వామి, సుబ్రహ్మణ్య స్వామికి శయనాయలం ఇటున్నది గోల్డ్ ఆలయంతో నిర్మాణం చేసి 21 ఏప్రిల్ 21 తారీఖు ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం అనికి మన కంచి శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ముహూర్తం పెట్టి ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రారంభం పొద్దున 4 గంటలకి గోపూజ నుంచి మొదలుపెట్టి దేవతానుజ్ఞ, బ్రాహ్మణానుజ్ఞ ఇదన్నీ చేసుకొని మూలాలయంలో బేలాస్థాపనం, తర్వాత ఇక్కడ గణపతి హోమం మొదలుపెట్టి శేషము. ఇది తర్వాత ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి హోమం చేసి గణపతి ప్రార్థన అవుతుంది. అది తర్వాత ముఖ్యంగా ఈ మన బాలాలయం చేయ ముందు కూడా సుబ్రహ్మణ్య స్వామికి షడాక్షర లక్ష హోమం. సుబ్రహ్మణ్య స్వామికి 6 అక్షరాలు, 6 అక్షరాలు 6 లక్షం జపం చేసి దాంట్లో శశాంశ హోమం, దశాంశ తర్పణం, దశాంశ మార్జనాలు ఇదన్నీ చేసి బాలాలయం చేసినాము. అలాగనే ఇప్పుడు కళాకర్షణ చేసి ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేకం చేయ ముందు కూడా ఈ అక్షర లక్ష హోమం చేయాలని మనం దేవస్థాన వాళ్ళు మొక్కుకునే ప్రకారం ఈ పూజ ఇవాళ ప్రారంభమైంది. 60 ఇప్పుడు వరకు ఇవాళ ఈ కార్యక్రమం వరకు ఒక 60 మంది పూజారులు వచ్చి జపం చేసి 10 మంది కూర్చుని హోమాలు చేస్తారు. 10 ద్రవ్యాలు పెట్టుకొని హవిస్, ఆటకాన్నం, ప్రియంగు పిష్టం అంటారు, ప్రియంగు ధాన్యం, ఆటక ధాన్యం, నెయ్యి, సమితలు, ఇలాగే భక్షణాలు, భక్ష్యం, లేఖ్యం, శేషం ప్రకారం భక్షణాలు కూడా పెట్టుకొని 10 ద్రవ్యాలు పెట్టుకొని హోమం చేయబోతున్నాము. ఈ కార్యక్రమం ఇవాళ ప్రారంభం. ఇవాళ నుంచి 18 వరకు ఈ కార్యక్రమం షట్లక్ష పూజా హోమం అవుతుంది. తర్వాత
18 తారీఖు మహాపూర్ణాహుతి మధ్యాహ్నం 12 గంటల వరకు అవుతుంది. అది తర్వాత సాయంకాలం సుబ్రహ్మణ్య స్వామి బాలాలయంలో ఉన్నటువంటి దారు విగ్రహంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కళాకర్షణ చేసి కుంభముల ఆకర్షణ చేసుకొని దేవాలయం ఈశాన భాగంలో యాగశాల నిర్మాణం చేశారు. యాగశాల గణపతికి 9 కుండాలు, సుబ్రహ్మణ్య స్వామికి 9 కుండాలు, తర్వాత శివునికి, కామాక్షి అమ్మవారికి, జయదుర్గా అమ్మవారికి కూడా 9 కుండాలు వేసి రాజగోపురానికిను వరదరాజ స్వామికిను 5 కుంటాలు పంచకుంట పక్షం అంటారు. ఇది నవకుంట పక్షం, అది పంచకుంట పక్షం. తర్వాత నటరాజ, షణ్ముఖ స్వామి, కాలభైరవుడు, ఆదిశంకర స్వామి వీళ్ళందరికీ ఏకాగ్ని ఒక్క కుంటపక్షం ఏకాగ్ని చేసి పూజా హోమాలు చేసి 21 తారీఖు పొద్దునే సుబ్రహ్మణ్య స్వామికి స్పర్శాహుతిని యాగశాలలో దర్భ తాడుతో యాగశాల నుంచి ఇక్కడ మూల విగ్రహానికి దర్భతాడు, తర్వాత ఇలాగ ఉన్న పట్టు ఎర్ర తాడుతో 2 కలిపి నాడీ అనుసంధానం అక్కడ కలశానికి ఇక్కడ మూల బింబానికి కనెక్షన్ ఇస్తున్నట్టు పెట్టి అక్కడ పూజ చేసి బ్రహ్మభాగం, విష్ణుభాగం, రుద్రభాగంని 3 భాగమాలు చేసుకొని త్రికంఠ స్పర్శాహుతి అంటారు. అది బ్రహ్మభాగం, విష్ణుభాగం, రుద్రభాగం. ఇది ఒక్కటికి పూజ చేసుకొని తర్వాత అక్కడ స్వా అని అక్కడ హోమకుండములు చేస్తారు. దేవుని దగ్గర వచ్చి బ్రహ్మభాగ పూజ చేసుకొని బ్రహ్మభాగానికి హా అని పూజ చేస్తారు. తర్వాత వెళ్ళి అక్కడ విష్ణుభాగం చేసుకొని అక్కడే స్వా చేసుకొని తర్వాత మూల విగ్రహానికి వచ్చి హా చేస్తారు. తర్వాత రుద్రభాగము అలా కలిపి రుద్రభాగం ఇక్కడ చేసుకొని స్వా చేసి తర్వాత ఇక్కడ వచ్చి హా చెప్పి ఇలాగే కుంభానికం, అగ్నికం, ఆచార్యునికం, దేవునికి కనెక్షన్ ఇస్తున్నట్టు ఈ త్రికంఠ స్పర్శాహుతిని చేసి ఆ తర్వాత మహాపూర్ణాహుతి సుబ్రహ్మణ్య స్వామికి పట్టు వస్త్రాలు, పట్టు చీరలు ఇదన్నీ సమర్పించి మహాపూర్ణాహుతి చేసుకొని ఆ కలశం తీసుకొని ఇక్కడ వచ్చి తర్వాత శిఖరానికి ఫస్ట్ 21 తారీఖు పొద్దునే 10:23కి శిఖరానికి కుంభాభిషేకం చేసి ఆ తర్వాత 11:30 లోపల ఇక్కడ మూల విగ్రహానికి కూడా ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేకం చేయబోతున్నారు. ఈ దేవాలయ వాళ్ళు శ్రీవారు అనుగ్రహం, ఆశీర్వాదం దాంతో ఈ ఆలయ వాళ్ళు ఇది ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కుంభాభిషేకం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో భక్తజనాలు, ఈ భాగ్యనగరంలో ఉండే భక్తజనాలు అందరూ తప్పకుండా వచ్చి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పొంది అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించుకుంటున్నాము. 21 తారీఖు సాయంకాలం కళ్యాణోత్సవం, సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణోత్సవం చేసి పంచమూర్తి గణపతి, సుబ్రహ్మణ్యం, శివుడు, కామాక్షి అమ్మవారు, జయదుర్గా అమ్మవారు, వరదరాజస్వామి, కంటికేశ్వరు వీళ్ళందరూ ఊరేగింపు అవుతుంది. ఈ అన్ని కార్యక్రమంలో భక్తులను వచ్చి పాల్గొని స్వామి యొక్క అనుగ్రహం పొంది క్షేమంగా ఉండాలని ప్రార్థించుకున్నాం. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధో శ్రీ సాదిదేవ గణపూజిత పాద పద్మ బలీధనార్మహదేగి కరావలంబం కళ్యాణం దదతం కటాక్షలపదోర్భక్తాయ హద్వారిపోనే కళ్యాణాచల కార్ముకస్సదనుజం కారుణ్యపాదో నిధిం కళ్యాణాయ దిమవ్యయం గిరిజదా ప్రేమాస్పదం పావనం కళ్యాణాయ భజేనుజం గణపతేః శ్రీదేవసేనాపతిం.
வெற்றிவேல் முருகனுக்கு அரோகராம். ஸ்கந்தகிரி வாசனுக்கு அரோகராம். సెకంద్రాబాద్ స్కందగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య ఆలయంలో 21 రోజు ఏప్రిల్ 21 నాడు సుబ్రహ్మణ్య స్వామికి మహాకుంభాభిషేక స్థాపనం జరుగుతున్నాయి. దాని గురించి ముందుకు వినాయకుడుకు ఈరోజు యంత్రస్థాపనం దేవతా ప్రతిష్ఠ జరిగింది. గణపతి హోమం ఏ విఘ్న లేకుండా సుబ్రహ్మణ్య స్వామికి స్వర్ణబంధనం చెయ్యాలి అని ప్రార్థన చేసుకొని లోకక్షేమంగా అందరూ మంచిగా ఉండాలి, ఎవరెవరికి ఏమి కావాలో అదన్నీ కోరుకొని స్వామివారు వినాయకుడుకు ఈరోజు 10 మంది పెట్టుకొని 10 ద్రవ్యాలు పెట్టుకొని మహాగణపతి మూలమంత్రం ప్రార్థన చేసుకొని హోమం జపం అన్నీ చేస్తున్నాము. తర్వాత వినాయకుడికి అభిషేకం చేసుకొని వినాయకుడు ప్రార్థన చేసుకున్నాము. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి 6 లక్ష హోమం జపాలు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సమయంలో ప్రారంభమవుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి 6 ద్రవ్యాలు దొట్టి 6 నైవేద్యము హోమ ద్రవ్యాన్ని దొట్టి ఒక 6 లక్షలు జపాలు 60,000 హోమాలు ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నాము. ఇది ఎందుకు చేయాలంట, సుబ్రహ్మణ్య స్వామి దేవతా ప్రతిష్ఠ సుబ్రహ్మణ్య స్వామి ఆవాహనం చేసి బాలస్థాపనలో పెట్టినాము. మళ్ళీ ఇక్కడ గర్భగృహముల స్వామివారు రావడానికి వారికి 6 లక్ష హోమాలు జపాలు అన్నీ చేసుకొని పూజ చేసుకొని స్వామివారి ప్రతిష్టాపన చేస్తున్నాము. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందాలి, చాలా పవిత్రంగా ఇక్కడ చేస్తున్నాము. ఎందుకంటే శాస్త్రంలో ఏమేమి చెప్పిందో అది అన్నీ చేస్తున్నాము. ఇవాళ పొద్దున 4:30కు గోపూజ, ఆ తర్వాత యంత్రస్థాపనం వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి జయదుర్గ అమ్మవారికి బంగారం తొట్టి చేసిన యంత్రస్థాపనం చేస్తున్నాము. ఆ తర్వాత దేవతా ప్రతిష్ఠ ఇప్పుడు చేయబోతాము. ఇది అన్నీ అవుతుంది. 12 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి 6 లక్ష హోమం జపం దీపారాధన ఆరతి అన్నీ అయిపోతాయి. తర్వాత సాయంత్రము సుబ్రహ్మణ్య స్వామికి గ్రామ శాంతి, రక్షోగణం, వాస్తు శాంతి, ప్రవేశ బలి అను ఆగమశాస్త్రం చెప్పి ఉన్న హోమాలన్నీ సాయంత్రం చేస్తున్నాము. భక్తులందరూ స్వామివారి అనుగ్రహం పొందాలి, స్వామివారి అనుగ్రహం అందరికీ దొరకాలని ప్రార్థన చేసుకొని మేము కూడా ఇక్కడ జపం పూజ చేస్తాము, ప్రార్థన చేసుకుంటాము. తమరు అందరూ గుడికి వచ్చి దేవుడు అనుగ్రహం పొందాలని దేవుడు ప్రార్థన చేసుకుంటాము. హర పార్వతీపతే హర మహాదేవ.